నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేశాం. 8 నెలల్లో కాంగ్రెస్ కట్టినట్లు గొప్పలు చెబుతోందన్న హరీష్ రావు. ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారన్న హరీష్ రావు. క్యాంప్ ఆఫీస్ కు దూరంగా నారాయణపేట ఎమ్మెల్యే. వాస్తు పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండని పర్ణికారెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్న ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తామన్న హైడ్రా కమిషనర్. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత. వైద్యం అందక రోగుల తీవ్ర ఇబ్బందులు. తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితులతో నిండిపోయి ఉంటోంది. అటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి జబ్బు చేసింది. వార్డులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. అసలే సీజనల్ వ్యాధుల కాలం. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ఓపీ పేషెంట్ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోతోంది. సరిపడ సంఖ్యలో డాక్టర్లు లేక సేవల్లో కోత పడుతోంది. వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఫీవర్ హాస్పిటల్ దగ్గర చూస్తుంటే పెద్ద పెద్ద క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. పేషెంట్స్ అంతా కూడా చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి వంశీ, అక్కడ ఏం జరుగుతోంది? ఏదైతే వానాకాలం అంటేనే మనం చూస్తూ ఉంటాము, సీజనల్ డిసీజెస్ అనేది కొంత అధికంగా నమోదవుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతోటి వైద్యులను ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేయడం తోటి కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో వైద్యుల కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం ఫీవర్ హాస్పిటల్ విజువల్ కూడా చూస్తూ ఉన్నాము టీవీ స్క్రీన్ మీద. భారీ ఎత్తున పేషెంట్స్ అటు ఫీవర్ ఆసుపత్రికి రావడం జరిగింది. విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. కేవలం అక్కడ 3 డాక్టర్లు మాత్రమే పనిచేస్తా ఉన్నారు ఫీవర్ ఆసుపత్రిలో. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే మాత్రం దాదాపుగా 1000 మందికి పైగా రోగులు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. కానీ వైద్యులు లేకపోవడంతో, ఉన్న వైద్యులు కూడా సరిపోకపోవడంతో కూడా కొంత వైద్యం ఆలస్యం అవుతా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పేషెంట్స్ క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనకు బయట కనిపిస్తున్నటువంటి విజువల్సే కాకుండా ఓపీ బ్లాక్ లో, ఏదైతే క్యాజువాలిటీ దగ్గర ఉన్నటువంటి ఓపీ బ్లాక్ లో దాదాపుగా 2 హాల్స్ ఉంటాయి. ఆ 2 హాల్స్ నిండా కూడా పేషెంట్స్, డాక్టర్ల ఏదైతే ఓపీ చూడడానికి ఏదైతే వెళ్తా ఉంటారో ఆ పేషెంట్స్ అందరూ కూడా ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పేషెంట్స్ తాకిడి మాత్రం ఇప్పటి వరకు ఫీవర్ హాస్పిటల్లో అధికంగా ఉన్న, విష జ్వరాలు ప్రబలుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా వైద్యుల కొరత కావచ్చు, దాంతో పాటుగా అటు మందులు లేనితనం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఫీవర్ ఆసుపత్రికి కేవలం హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. వారికి వైద్య సేవలు కూడా అందిస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ వచ్చేటటువంటి రోగులకు వైద్య పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైతే వైరల్ ఫీవర్స్ ని నిర్ధారించడానికి ఏదైతే టెస్టులు చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఫీవర్ ఆసుపత్రిలో కేవలం 1 మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు. దాంతో పరీక్షలు, రక్త పరీక్షలు కూడా చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా స్టాఫ్ కూడా, ఏదైతే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ కూడా మనకు చాలా తక్కువగా ఏదైతే గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఫీవర్ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రిలో కూడా చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ స్టాఫ్ నియమించాల్సిన అవసరం ఉంది. వాటికి తగ్గట్టు వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మాత్రం క్యూ లైన్ లో, ఫీవర్ ఆసుపత్రి వద్ద మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్ లో రోగులు తాకిడి మాత్రం కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1108 డెంగ్యూ కేసులు నమోదవుతా ఉన్నాయి. దాంతో పాటుగా మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇలా అనేక రకాల విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే వైద్యుల పరంగా కూడా వైద్యులు నియమించాలి. కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఫీవర్ ఆసుపత్రిలో దాదాపుగా 15-20 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఫీవర్ ఆసుపత్రికి సూపరింటెండెంట్ లేడు. అక్కడ ఆసుపత్రిని పర్యవేక్షించడానికి సూపరింటెండెంట్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది.
కొద్ది రోజుల క్రితం దాదాపుగా 15 రోజుల క్రితం ఒక నలుగురు పీజీ డాక్టర్స్ ని ఫీవర్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తర్వాత తదుపరి ఆ పీజీ డాక్టర్స్ ని కూడా తిరిగి ఏదైతే గాంధీ ఆసుపత్రికి, గాంధీ మెడికల్ కాలేజ్ కి పంపించడంతో ప్రజెంట్ కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క కేవలం ఫీవర్ ఆసుపత్రి కాకుండా వివిధ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ ఏరియా ఆసుపత్రులు కావచ్చు, డిస్టిక్ ఆసుపత్రులు కావచ్చు, గాంధీ, ఉస్మానియా కావచ్చు, ఏదైతే ఈ ఆసుపత్రులకు కూడా రోగుల తాకిడి గణనీయంగా పెరిగిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అపర భగీరథుడు కేసీఆర్ కృషి ఫలించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడుకునే దిశగా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించేలా సీతారామ ప్రాజెక్టుకు ఆయన డిజైన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా ఇప్పుడు తుది దశ పనులు పూర్తయ్యాయి. దీంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తి స్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ జల దృశ్యాన్ని చూసి రైతులంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా తన మెదడును కరిగించి ఆయన ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా రైతులకు గోదావరి నీళ్లను అందించాలని నాటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6,75,000 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 3 లక్షల ఎకరాలకు పరోక్షంగా సీతారామ ద్వారా నీళ్లు అందేలా కేసీఆర్ డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు సీతారామ ద్వారా నీటిని తరలిస్తే కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుందనేది కేసీఆర్ ఆలోచన. సాగర్లో నీటి లభ్యత లేకున్నా గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఆయకట్టు కింద ఉన్న 3.5 లక్షల ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడాలని నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% వరకు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకకాలంలో 3 పంపుల్ని ట్రయల్ రన్ నిర్వహించిన ప్రభుత్వం ఆగస్టు 15న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకేసారి 3 పంపు హౌజులు నీటిని ఎత్తిపోయడంతో కాలువల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు 15వ తేదీన సీతారామను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్లు నిర్వహించి మొత్తం పంపు హౌజులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే సీతారామలోని బీజీ కొత్తూరు పంప్ హౌజ్, పూసుగూడెం పంప్ హౌజ్, కమలాపురం పంప్ హౌజుల నుంచి ఏకకాలంలో నీటిని తోడిపోశారు. దీంతో కాల్వలు నిండుకుండలను తలపించాయి. సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు ఉండగా బీజీ కొత్తూరులో 6 మోటార్లు, పూసుగూడెంలో 6 మోటార్లు, కమలాపురంలో 7 మోటార్లను ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టుకు మళ్లిస్తారు. అలా బీజీ కొత్తూరు పంప్ హౌజ్ కు చేరుకున్న తర్వాత తొలి పంప్ హౌజ్ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. గ్రావిటీ కాల్వల ద్వారా పారుతున్న నీటిని ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పంప్ హౌజ్, కమలాపురంలో ఏర్పాటు చేసిన 2-3 పంప్ హౌజ్ల ద్వారా లిఫ్ట్ చేస్తారు. దీంతో గోదావరి జలాలు కాల్వల ద్వారా ఖమ్మం జిల్లాలోని కృష్ణా ఆయకట్టుకు చేరుకుంటాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రాజెక్టు ప్రకారం పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించాల్సి ఉన్నది. అయితే కాలువ పనులు అక్కడక్కడ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏన్కూరు మండలం వినోబా నగర్ నుంచి వైరా రిజర్వాయర్ వరకు ఓ లింకు కాలువను తవ్వింది. ఈ లింకు కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రస్తుతం వైరా రిజర్వాయర్ కు తరలించి నింపుతారు. అక్కడ నుంచి వైరా, సత్తుపల్లి ప్రాంతంలోని పొలాలకు, చెరువులకు నీటిని మళ్లిస్తారు. ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఆ జలకలను చూసి స్థానికులు ఉప్పొంగిపోతున్నారు. రైతులు, స్థానికులు కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ప్రాజెక్టు తొందరగా పట్టాలెక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపర భగీరథుడు కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విద్య అందరి భవిష్యత్తు మారుస్తుందన్నారు ఎమ్మెల్సీ వాణిదేవి. సికింద్రాబాద్ బేగంపేట బ్రహ్మణవాడి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్లో చిల్డ్రన్ పార్కును ఎమ్మెల్యే తలసానితో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు పాటలు నేర్పిస్తే వారి జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు. మెమోరియల్ ఇది ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో పివి భవన్లో నేను చిన్న స్కూల్ నడుపుతాం. ఇక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అని ఇక్కడ నడుపుతాం మేము. దాదాపు 180 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. నర్సరీ నుంచి దాదాపు 7th క్లాస్ దాకా ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇంతకుముందు ఇక్కడ నాలాకి చివరి ఈ స్ట్రీట్లో ఇది చివరి బిల్డింగ్ కనుక ఆ తర్వాత నాలానే ఉంటుంది. దీని గురించి జిహెచ్ఎంసి చాలా రోజుల నుంచి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ఎండింగ్ ఎట్లా చేయాలనే నాలా పనులతోని చాలా రోజులు పెండింగ్ ఉండే ఈ వర్క్. ఇక్కడ ఇప్పటికీ మాకు కొంచెం ఈ జాగా అంతా శుభ్రంగా అయిపోయింది. ఇక్కడ మేము పిల్లల కోసం క్లాస్లో పాఠం ఎంతసేపు అన్నా చెప్తాం, కానీ ఆడుకోవడానికి సేఫ్ ప్లేస్ కావాలి. సేఫ్ వాళ్ళు అందులో ఉన్నారంటే సేఫ్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే నాలాలో వర్షం పడ్డప్పుడల్లా లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసి సహకారంతో, అప్పుడున్న ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు నీళ్లు రాదు. వర్షం వచ్చినా కూడా చక్కగా ఖాళీగా వెళ్ళిపోతాయి చక్కగా. అట్లాగే ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏదైనా కానీ పిల్లలు క్లాస్లో ఎంతసేపు అన్నా పాఠం చెప్పుకోవచ్చు, పాఠం చదువుకోవచ్చు, కానీ ఓవరాల్ పర్సనాలిటీ బాగా డెవలప్ కావాలంటే ఆట పాటలు చాలా అవసరం. మేము ఇనాగ్రేషన్ చేసిందే తక్షణం వాళ్ళు జారుడు బండ పుయ్యాలు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఆడుకోవడం చాలా సంతోషం అనిపించింది. అసలు దేశ భవిష్యత్ అంతా క్లాస్ రూమ్లలో తయారవుతుంది అని మన అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా, చదువుతోని సాధించలేనిది ఏమీ లేదన్నట్టుగా మన మాజీ ప్రధాని గారు శ్రీ కీర్తిశేషులు శ్రీ పివి నరసింహ గారు అన్నట్టుగా చదువుతోనే అన్నీ సాధించగలరు. ఎంతో కృషి చేసినప్పుడు మనందరికీ తెలుసు. వారు ఒక మార్గంలో గ్రామంలోకి రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ముందు చేయాలనేటువంటి సందేశంతో ఒక శాసన సభ్యుడిగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, యావత్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నలేని సేవలు చేయడానికి ఇన్ఫార్మ్ తీసుకొచ్చి ఈ రోజు భారతదేశంలో ఉండడానికి ప్రధానమైనటువంటి నాయకులు పివి నరసింహ గారు. వారి ఆలోచించింది పిల్లలు చదువుకోవాలి, చదివి మనం ఎలా నేర్పించాలనేటువంటి సంకల్పంతో మరి వారు ఆ కార్యక్రమాలను తీర్చిదిద్దడమే కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ పట్ల మరి వారు చూసినటువంటి శ్రద్ధ ఆరోగ్యంలోనే మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి స్కాలర్షిప్ ఇవ్వడం, వారికి ఆ అరుదైనటువంటి అవకాశాలు ఇవ్వడం, అది ఆ ప్రభుత్వానికి భారతదేశానికి గుర్తు. దానివల్ల పివి నరసింహారావు గారికి భారత రత్న రావడం అనేది గొప్ప విషయం అయినప్పటికీ ఆ గౌరవము ఈ దేశ ప్రజాస్వామ్యానికి తెలుసు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు బండి సంజయ్ని గెలిపించింది కేటీఆర్ను జైలుకు పంపడానికి కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అంటూ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు నిధులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చిందేంటని మాధవరం ప్రశ్నించారు. వ్యక్తి కేంద్రంలో ఒక మంత్రి, ఆయన ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలన్నటువంటి ఆలోచన చేయాలి. ఆయన చేసేదంటే పొద్దున్న లేచి నుంచి కేటీఆర్ జైలు పంపిస్తా, పంపించకపోతే నేను నిరాదీక్ష చేస్తా, నేను ప్రజలు గెలిపించింది మంత్రి చేసింది కేటీఆర్ జైలు పోనీ. నీ దమ్ము ధైర్యం అంటే పంపు, నీ కూడా పాపం పడుతుంది, నీ కూడా చూపెడతాం. బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాలు ఒక పైసా లేనటువంటి దుర్మార్గం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక పైసా ఇవ్వలేదు. ఇవ్వాలి 5 మంది, ఇవ్వాలి 8 మంది గెలిచారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఏం తెచ్చి చెప్పడం, మన బడ్జెట్లో ఏమి ఇచ్చింది మన తెలంగాణకు? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మా కేటీఆర్ ఏం చేయలేరు. ఆయన ఎట్టి బాధ, ఆయన డెవలప్ చేశారు. హైదరాబాద్ నగరంలో మేము అందరం గెలిచినామంటే
కేటీఆర్ చేసేటువంటి అభివృద్ధి వల్లే గెలవగలిగాం. కానీ కేటీఆర్ లేపిస్తాను నువ్వు మాట్లాడాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. ఇద్దరు ఒకటే అయిపోయి మేము వాళ్ళని లోపడిస్తాం వీళ్ళని లోపడిస్తాం అంటే ఖచ్చితంగా ప్రజలకు గుణపడదు. చెరువుల ఆక్రమణను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కు పైగా ఉన్నాయన్నారు. ఎన్ఆర్ఎస్పీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్న ఆయన చాలా చెరువులు 60%, కొన్ని 80% ఆక్రమణలకు గురయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ లిమిట్స్ అండ్ ఈవెన్ అప్ టు ఓఆర్ఆర్ దాకా కూడా చూస్తే మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని కలిపి హైదరాబాద్ లిమిట్స్లో 185 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్లో. అండ్ ఈవెన్ కుంటలు, చెరువులు ఇట్లాంటి అయితే కనుక దాదాపు మోర్ దెన్ 400 పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి మనకి. సో ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్లో ఓపెన్ స్పేసెస్ని సెక్యూర్ చేయటము, ఇవన్నీ అండ్ నాలాస్ని కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్లో ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి అఫ్కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగు, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంటే రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతోపాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇవన్నిట్లో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెండియం ఆఫ్ లేక్స్ అని చెప్పి, ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనకు చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయ్యింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి, 80% అది. అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇది లాస్ట్ ఈ 4-5 yearsలో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా. సో ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్, ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకంటే లేక్స్ని మీరు కాపాడలేకపోయినా, నాలాస్ని కాపాడలేకపోయినా, లేకపోతే మనకి ఇట్లాంటి అంటే వాటర్ బాడీస్ని కాపాడకపోతే దట్ లీడ్స్ టు డిజాస్టర్, రైట్? సో ఎన్ని ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ గవర్నమెంట్ మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా విత్ వాట్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ ఉన్నారు, ఈవిడిఎం పాత స్టాఫ్ ఉన్నారు. అండ్ త్వరలో గవర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మాకు స్టాఫ్ని ఇస్తున్నారు. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 square kilometers ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 square kilometers అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 2000 అంటే 3-fold ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లానే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం, కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం.
చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్గా అంటే phase 1లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. phase 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదనమాట. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి నెల 3,000 కోట్లకు పైగా సేల్స్ జరుగుతున్నా టార్గెట్ల పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఒక్కో వైన్స్ కు 50 లక్షల రూపాయల చొప్పున అదనపు టార్గెట్ విధించారు. టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ అధికారులు ఫోన్లు చేస్తూ వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తుందంటే చాలు టార్గెట్లు రీచ్ అయ్యారా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో షాపుకు అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. ప్రభుత్వ పెద్దల నిర్ణయమో ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఒత్తిడో తెలియదు కానీ ఇటు మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ కింది స్థాయి అధికారులకు అదనపు కష్టాలు వచ్చి పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒక్కో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల టార్గెట్లు పూర్తి కాలేదని పై అధికారులు టార్గెట్లు పెట్టారని వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని మద్యం దుకాణదారులపై నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. 3 నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలకు 3,000 కోట్లకు మించి జరుగుతున్నాయి. జూన్లో 3,175 కోట్లు దాటింది. అయితే జూలై నెలలో 3,000 కోట్ల లోపే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాల్సిందేనని రిటైలర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. గోదాముల్లో సరుకు రెడీగా ఉంది. ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలి. ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మందు కొంటారా లేదా ముందు ఎంతో కొంత సరుకు తీసుకెళ్లనంటూ యజమానులకు ఫోన్లు చేస్తున్నారని తెలిసిందే. దీంతో చేసేదేమీ లేక డీడీలు చెల్లించి స్టాక్ తీసుకెళ్తున్నారు వ్యాపారులు. బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వడ్డీలకు తెచ్చిన డబ్బులు చెల్లించడానికి తప్పని పరిస్థితుల్లో బెల్ట్ షాపులకు అడిగినంత మందు ముట్ట చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఆఖరికి గ్రామాల్లోని కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని చూసి మరొకరు కొత్త బెల్ట్ షాపులకు తెర తీస్తున్నారు. వీటిపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు వారు సైతం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని ఏం చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఓ క్రమ పద్ధతిలో మద్యం విక్రయాలు జరపగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కి టార్గెట్ల పేరుతో మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తోంది. జనాభా ప్రాతిపదికన స్లాబ్ ప్రకారం టెండర్ దక్కించుకున్న నిర్ణీత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15% నష్టపోవాల్సి వస్తోందని వైన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో 50 లక్షల స్లాబ్లో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి 10 సార్ల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసి మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే ₹1,00,000కు దాదాపు 15% అంటే 15,000 అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం తమకు తలకు మించిన భారంగా మారిందని, వడ్డీలకే డబ్బు సరిపోని పరిస్థితి ఉందని వైన్ షాప్ యజమానులు వాపోతున్నారు.
కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో న్యాయం కోసం డాక్టర్లు విధులు బహిష్కరించారు. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపుతో దేశవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. న్యాయం కోసం వైద్యులు రోడ్డెక్కడంతో దేశంలో మెడికల్ సేవలు నిలిచిపోయాయి. ఇటు ఆందోళనను ఉధృతం చేసిన డాక్టర్లు మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యుల భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ విడుదల చేయాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఢిల్లీ, ముంబై, కోల్కతా వైద్యులు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. తన పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని వాపోయారు. చనిపోయిన అమ్మాయి తన కూతురు లాంటిది అన్న ఆయన ఓ పేరెంట్ గానే రిజైన్ చేస్తున్నానని తెలిపారు. అమర్నాథ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న రాఖీ పౌర్ణమి రోజున యాత్ర ముగియనుంది. దీంతో భక్తులు పవిత్ర గుహను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. అయితే ఈసారి యాత్రికులు గత 12 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి అమర్నాథుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. జూన్ 29 నుంచి ఇప్పటి వరకు 5.12 లక్షల మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. సెబీ చీఫ్ మాధవి బచ్ పై సరికొత్త ఆరోపణలు చేసింది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ రీసెర్చ్ హిండెన్బర్గ్. ఎక్స్ వేదికగా మాధవిని టార్గెట్ చేసింది. ఆదివారం బచ్ చేసిన ప్రకటనలు మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని పేర్కొంది. అదానీ కంపెనీలో ఆమెకు బెర్మడా, మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయాన్ని ఆ దంపతులు చేసిన ప్రకటనలే ధృవీకరిస్తున్నాయని వెల్లడించింది. ఆ ఫండ్స్ ను ప్రస్తుతం అదానీ గ్రూప్ లో డైరెక్టర్ గా ఉన్న ఆమె భర్త ధావల్ నడుపుతున్న విషయం కూడా పడిందంటోంది హిండెన్బర్గ్. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అవకతవకలపై దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగిస్తే అది కాస్త తప్పుదారి పట్టిందని ఆరోపించింది హిండెన్బర్గ్. కాగా శనివారం మాధబీపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా ఆమె ఫండ్స్ రూపంలో వాటాలు పొందారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను మాధబీ పురి బచ్ తోసిపుచ్చారు. హిండెన్బర్గ్ రిపోర్టును ఖండిస్తూ మాధబీ, ఆమె భర్త దావల్ బచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హిండెన్బర్గ్ ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేసింది అదానీ గ్రూప్. బచ్తో ఎటువంటి వాణిజ్య సంబంధాలు తమకు లేవని స్పష్టం చేసింది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్, అదానీ గ్రూప్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అదానీ గ్రూప్ కంపెనీలో సెబీ చైర్మన్ కు వాటాలున్నాయన్న హిండెన్బర్గ్ నివేదికలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే తాజా నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్ సెబీ చైర్పర్సన్ పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. హిండెన్బర్గ్ సంస్థ నిరాధార ఆరోపణలు చేస్తుందని మండిపడింది. హిండెన్బర్గ్ నివేదిక మొత్తం కుట్రపూరితమంటూ ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి లాభాలను ఆర్జించేందుకు కుట్ర చేసిందని ఆరోపించింది. అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై సెబీ చైర్మన్ మాధబీ పూరి బచ్క్రోని క్యాపిటలిజంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, కానీ మోదీ సర్కార్ ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టాయి. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్ లో సెబీ చైర్మన్ మాధబీ పూరి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానీ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడుతుందని కూడా పేర్కొంది. దీంతో విపక్షాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి.
అదానీ గ్రూప్ పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవీపూరి, ఆమె భర్త ధావల్ బచ్చు హైరయ్యారు. తమ ఆర్థిక కార్యకలాపాలపై రానున్న రోజుల్లో సమగ్ర వివరాలు విడుదల చేస్తామని ప్రకటించారు. హిండెన్బర్గ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రైవేట్ వ్యక్తులుగా ఉన్న రోజుల్లో చేసిన ఖర్చుల వివరాలను అధికారులకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు మాధవి దంపతులు ఓ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. కాగా శనివారం సాయంత్రం సెబీ చైర్పర్సన్ మాధవీపూరి భజ్పై హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు మాధవి ట్రై చేశారని తెలిపింది. బెర్ముడా, మారిషస్ దేశాలలో ఏర్పాటైన డొల్ల కంపెనీల్లో మాధవికి వాటాలున్నాయని మండిపడింది. ఇక గత ఏడాది కూడా అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉండగా తాజాగా సెబీ బాంబు పేల్చి అగ్గికి మరింత ఆజ్యం పోసింది.